ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. లేఖనం సెలవిస్తూ ఉంది, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని. దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు అతిశయపడాలి. చాలామంది ప్రపంచంలో దేవుడు లేకుండా బ్రతికేస్తున్నారు. దేవుని స్తుతించకుండా, ఆయన గణపరచకుండా ఇష్టానుసారం బ్రతికాలు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని తనను సేవించువారంగా, ఆయన ఆరాధించువారుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. అందును బట్టి మనం నిజంగా ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రతిరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక దైవ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. లేఖనాల్లో ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు రాశాడు. కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం అనుభవించడానికి, మరికొన్ని వాగ్దానాలు దేవుడు అన్ని విషయాల్లో మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వాగ్దాన ఫలాన్ని మనం పొంది దేవుని స్తుతించే వారంగా ఉండాలనే ఆత్మదేవుడు ఆశిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11 and verse 12. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎంత చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజాన్ని నిలవబెడుతున్నారని. మనం నిజంగా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళమే ఒకప్పుడు కదా. రక్షణలోకి మనం ఇంకా రానప్పుడు దేవుని దూరంగా బ్రతికిన వారమే. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని, మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని దేవునికి అవిధేయంగా పరిగెత్తిన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకునిగా అంగీకరించామో అప్పుడు క్రీస్తు కేంద్రితమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, చెదరిపోయిన మనుషులందరినీ కూడా తిరిగి తీసుకురావడానికి దేవుడు ఒక ధ్వజాన్ని నిలవబెట్టారని. ఏంటి ఆ ధ్వజం? ఎక్కడ నిలవబెట్టాడు? పరమగీతల గ్రంథం 2వ అధ్యాయం మనం చదివితే, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనే మాట కనబడుతుంది. దేవుడు మనుష్యులకు ఒక ధ్వజాన్ని నిలవబెడితే ఆ ధ్వజానికి ఉన్న పేరు ప్రేమ. గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ ఎ బ్యానర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ సమకూర్చడానికి దేవుడు ప్రేమ అనే ధ్వజాన్ని నిలవబెట్టాడు. వాస్తవానికి మనందరం కూడా స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. కానీ దేవుడు మనందరినీ కూడా ఉగ్రతకు పంపించకుండా ప్రేమ అనే ధ్వజంతో తన వైపు ఆకర్షించాలని ఆయన ఆశించారు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ. నిజమే, ప్రభువుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రేమను అడుగడుగున ఆయన నిరూపణ చేస్తూనే ఉన్నారు కదా. సిలువలో ఆయన మరణించడం వలన మనం చెల్లించాల్సిన క్రయధనాన్ని యేసు ప్రభు మన పక్షంగా చెల్లించారు. మన బాధలు, మన కష్టాలు ఆయన మీద వేసుకున్నారు. మన నేరాలు ఆయన మీద వేసుకున్నారు. మన అతిక్రమంలో ఆయన మీద వేసుకున్నాడు. ఆయన సిలువను మోసిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం మరణించారు. చాలాసార్లు మనం అనుకుంటాం సిలువ అనగానే ఒక చెక్క, ఒక 80 కేజీలు బరువు అయిన సిలువను ప్రభు మోసారని. నో మై ఫ్రెండ్స్, ఆ సిలువ అనగా సర్వలోకంలో ఉన్న ప్రతి పాపాన్ని యేసయ్య మోసాడు. నా పాపాన్ని ప్రభు మోసుకుంటూ వెళ్ళారు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. సిలువలో క్రీస్తు ప్రభు తన ప్రేమను రుజువు చేశారు, వెల్లడి చేశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు నన్ను ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటండి? దేవుడు నన్ను ప్రేమించాడు అనడానికి ఎవిడెన్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే క్రాస్. యేసు ప్రభు సిలువను కోరుకున్నారు, నిన్ను నన్ను ప్రేమించే. ఏ నేరము చేయని ఆయన, పరమ పవిత్రుడైన దేవుడు, పవిత్రుడిగా ఈ లోకంలో జీవించిన ఆ ప్రభు ఏ నేరము లేకపోయినా మన నేరాన్ని ఆయన మీద వేసుకుని సిలువ మీద మరణించారు అంటే తన ప్రేమను వెల్లడి చేశారు. భూమికి మధ్యలో యేసు ప్రభు వారు మరణించడం వలన ప్రేమ అనే ధ్వజాన్ని ఆయన నిలవబెట్టి నలుదిక్కులు ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన పిలుస్తున్నారు. ఆయన స్వరానికి ఎవరైతే లోబడుతున్నారో, ఆయన ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, ఆయన రక్షణ ప్రణాళికల్లో పాలిభాగస్తులుగా ఉండాలని ఎవరైతే ఆశిస్తున్నారో వారందరూ యేసుక్రీస్తు ప్రభు సిలువ ద్వారా రక్షించబడుతున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు నీ కొరకు నిలబెట్టిన ప్రేమ అనే ధ్వజాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఆయన దగ్గరికి వచ్చావా? ఆయన పోగు చేసే దేవుడు అట. చెదిరిపోయిన మనుషులను పోగు చేసే దేవుడు ఆయన. ఇశ్రాయేలును సమకూర్చిన దేవుడని బైబిల్లో మనం చూస్తున్నాం. అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ కెన్ గ్యాదర్ అస్. పాపం మనలందరినీ కూడా చెదరగొట్టేసింది. అవిధేయత మనలందరినీ కూడా చెదరగొట్టేసింది.
భయంకరమైన పరిస్థితుల మధ్య మనందరం చెదిరిపోయి ఉన్న మనలను యేసు ప్రభు సమకూర్చిన దేవుడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా చెదిరిపోయిన అనుభవం ఉన్నావా? వెస్లీ గారు, మా కుటుంబం చెదిరిపోయిందండి అంటున్నావా? నాలో ఉన్న శాంతి సమాధానాలన్నీ చెదిరిపోయినాయండి. ఒకప్పుడు బాగానే ఉండేవాడిని, కానీ ఇప్పుడు క్రీస్తుతో సహవాసం లేనందువలన నా జీవితంలో మరలా పాపం ఎంటర్ అయిపోవడం వలన అశాంతి, అసమాధానం వచ్చేసిందండి. చెదిరిపోయినాయండి పరిస్థితులు. నా కలలన్నీ, నా దర్శనం అంతా చెదిరిపోయిందండి అని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తమ్ముడు విను, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను సమకూర్చే దేవుడు ఆయన. ఓ దేవుని సేవకుడు అంటాడు, గాడ్ కెన్ గ్యాదర్ ఆల్ ద బ్రోకెన్ పీసెస్ అండ్ మేక్ దెమ్ బ్యూటిఫుల్ అంటాడు. దేవుడు చెదిరిపోయిన మన జీవితాలన్నింటినీ కూడా, మన అనుభవాలన్నీ కూడా జాగ్రత్తగా చోట తీసుకొచ్చి మరలా అందమైన జీవితంగా మళ్ళీ మార్చగలడు. ఎంతోమంది జీవితాలను దేవుడు అలా మార్చాడు. చెదిరిపోయిన నిన్ను ఆయన తిరిగి సమకూర్చి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ప్రేమ అనే ధ్వజం దగ్గర మనకు కావలసిన సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు కావాల్సిన శాంతి ఉంది, సమాధానం ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆధ్యాత్మిక అనుభవాలు అక్కడ ఉన్నాయి. సిలువ ధ్వజం దగ్గర నువ్వు రాగలుగుతావా? ప్రేమ ధ్వజం దగ్గర నువ్వు రాగలుగుతావా? నేను సమకూర్చి బలపరిచి ఆదరించే దేవుడు ఆయన. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. సమకూర్చే దేవుని వైపు మనం చూద్దాం, పోగు చేయగలిగిన దేవుని వైపు మనం చూద్దాం. ఆశీర్వాదాలు దేవునిలో మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ప్రేమన ధ్వజాన్ని మా కోసం నిలవబెట్టి మమ్మల్ని సమకూర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఎవరైతే చెదిరిపోయిన అనుభవాల్లో ఉన్నారో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ప్రభు, ఆ చెదిరిపోయిన అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారందరినీ మరొకసారి నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. సమకూర్చండి, పోగు చేయండి. నీ సేవలో, నీ రాజ్య విస్తరణలో వారందరినీ ఫలవంతంగా మీరు వాడుకోనండి. అనారోగ్యంతున్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువా. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఆధ్యాత్మికమైన పతనావస్థలో ఉన్న వారు లేవనెత్తండి. నీ చేయి పట్టి వారు నిలబెట్టి ఉన్నత స్థలాలు నిలబెట్టండి. నీ మహిమ రాజ్యం కొరకు వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు